కొడుమూరు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఇక్కడంతా రెడ్డి ఆధిపత్యమే కొనసాగుతుంది. ఎమ్మెల్యే ఎవరైనా నామ్కే వాస్తే అనే అభిప్రాయాలున్నాయి. మరి ఆ అభిప్రాయాన్ని ప్రస్తుత ఎమ్మెల్యే చెరిపేస్తారా? కొడుమూరు నియోజకవర్గంలోని టీడీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కనుసన్నల్లో వ్యవహారం జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పేరుకే ఎమ్మెల్యే దస్తగిరి, తెర వెనుక అధికారం తిప్పుతున్నది విష్ణువర్ధన్ రెడ్డి అనే ఆరోపణలు లేకపోలేదు. నేతలంతా కలిసి ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం దుకాణాల నుండి పర్సంటేజ్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. నియోజకవర్గం అభివృద్ధి పక్కన పెట్టి కేవలం స్వలాభం కోసం అధికారాన్ని వాడుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. అనేక గ్రామాలలో తాగునీరు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ సమస్య ఉన్నా పట్టించుకోవటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక ఎస్సీ నియోజకవర్గం కావటంతో పెత్తనం అంతా విష్ణువర్ధన్ రెడ్డిదే అంటూ రాజకీయంగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే దస్తగిరి కేవలం సి బెల్కల్, గూడూరు, కర్నూలు రూరల్ మండలాల్లో మాత్రమే పర్యటిస్తున్నారని, కానీ సెగ్మెంట్ కేంద్రమైన కోడుమూరు మండలంలో పర్యటించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం స్థానిక ప్రజల ప్రధాన సమస్యను అసెంబ్లీలో లేవనెత్తారు. అసెంబ్లీలో నీటి సమస్యపై గలం విప్పిన సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో నియోజకవర్గ ప్రజలు కూడా మా గొంతు వినిపించారని సంతోషించారు. అసెంబ్లీలో మాట్లాడి నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు పొందారు. కానీ సమస్య పరిష్కారం కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. అయితే గాజుల తిన్నే ప్రాజెక్టు నుంచి ప్రత్యేక పైప్లైన్ ద్వారా నీటిని తరలించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపితే నియోజకవర్గ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. మరి ఎమ్మెల్యే ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తారా లేదా వేచి చూడాలి మరి.